ఐఎన్ఎస్ నిర్దేశక్ యుద్ధ నౌక భారత నౌకాదళ కుటుంబంలో చేరింది. విశాఖ నావల్ డాన్ యార్డ్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి సంజయ్ సేత్ జాతికి అంకితం చేశారు. కలకత్తాలోని జిఆర్ఎస్ఈలో దేశీయంగా 80% పరికరాలతో ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక నిర్మాణం జరిగింది. 110 మీటర్ల పొడవు, 3800 టన్నుల బరువైన ఈ నౌకను 2 ఇంజన్స్తో రూపకల్పన చేశారు. ఈ నౌకలో ఉన్న ప్రత్యేకతలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. రక్షణ రంగంలో భారతదేశం నిత్యం ఎప్పుడు కూడా నూతన వరవడితోటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కొత్త పద్ధతుల్లో కూడా ఒకవైపు నిఘా సర్వేలెన్స్ విభాగానికి సంబంధించి కూడా యుద్ధ తంత్రాలను ఎప్పుడప్పుడు మారుస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఇండియన్ నేవీ ఈ ఐఎన్ఎస్ నిర్దేశక్ను తీసుకురావడం జరిగింది. అయితే గతంలో ఉన్న ఐఎన్ఎస్ నిర్దేశక్ 2014 తోటి పూర్తి కావడంతో ఇప్పుడు కొత్త ఐఎన్ఎస్ నిర్దేశక్ను తీసుకురావడం జరిగింది. అయితే దీని జర్నీ గురించి మనం ముఖ్యంగా చాలా వరకు డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓల్డ్ ఐఎన్ఎస్ నిర్దేశక్ 1983 నుంచి 2014 నుంచి వరకు కూడా ముగిసింది. అయితే ఇప్పుడు ఈ కొత్త ఐఎన్ఎస్ నిర్దేశకు ఉన్న క్యాపబిలిటీస్ కావచ్చు, అదేవిధంగా దీన్ని ఎప్పటి నుంచి నూతన వరవడితో తీసుకురావడం జరిగిందో పూర్తి కూడా ఒకసారి డిస్కస్ చేయాలి. అయితే డిసెంబర్ 1, 2020 నుంచి కూడా పూర్తిగా ది ఐఎన్ఎస్ నిర్దేశక్ను తయారు చేయడం మొదలుపెట్టారు. అది పూర్తయిన తర్వాత, ఎందుకంటే ఒక్కసారిగా పూర్తయిన తర్వాత దీన్ని ఏ విభాగాలుగా వాడాలి, ఎందుకంటే పూర్తిగా కూడా దీని సర్వేలెన్స్ విభాగానికి సంబంధించి కూడా పూర్తిగా నూతన వరవడితోటి కొత్త టెక్నాలజీ తీసుకురావడంతో దీనికి అటానమస్గా ఉన్న అండర్ వాటర్ సిస్టమ్స్ కూడా, అండర్ వాటర్ వెహికల్స్ని ఏయూ విభాగానికి సంబంధించి పూర్తిగా కూడా కొత్త రకంగా టెక్నాలజీని ఉపయోగించి దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. అయితే ఇది మోడల్ సంబంధించుకుంటే హ్యూగిన్ మోడల్ సంబంధించి 1000 మోడల్గా చెప్తున్నారు. అదేవిధంగా మ్యాక్సిమం ఆపరేటింగ్ డెప్త్ కూడా సుమారు 1000 మీటర్ల వరకు ఉంటుంది కూడా ఇండియన్ నేవీ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే దీని స్పీడ్ చూసుకుంటే 2 నుంచి 6 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుందని, అదేవిధంగా ఎన్ని అవర్స్ కూడా పూర్తిగా కూడా ఉండడానికి అనేది క్యాపబిలిటీ కూడా దీన్ని పెంచడం జరిగింది. సుమారు 30 గంటల పాటు కూడా ఇది కింద ఉండే, అంటే ముఖ్యంగా అటానమస్ అండర్ వాటర్ వెహికల్లో ఉండే మోడల్ సిస్టమ్కి సంబంధించి 30 గంటల వరకు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా పూర్తిగా సర్వేలెన్స్ కెపాసిటీ, అంటే సర్వే క్యాపబిలిటీస్ కూడా డిఫెండర్ క్యాపబిలిటీ, మరోవైపు సాధారణ మిషన్ సర్వే మోటార్ బోట్స్ కన్నా దీనికి సర్వే మోటార్స్ బోట్స్ కూడా స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. అందులో వేరియంట్స్ 9 మీటర్ల నుంచి 11 మీటర్ల వరకు కూడా ఈ సర్వే మోటార్ బోట్స్ని తయారు చేసినట్లుగా అధికారులు తెలియజేశారు. అయితే మ్యాక్సిమం స్పీడు ఈ సర్వే బోట్స్ది 12 కిలోమీటర్లు గంటకి ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఎండ్యూరెన్స్ పవర్ కూడా 14 గంటల వరకు కూడా ఉండేలాగా తెలియజేస్తారు. అయితే క్యారింగ్ కెపాసిటీ కూడా మొత్తం ఒక సర్వే మోటార్ బోట్స్లో ఈ క్యారింగ్ కెపాసిటీ 15 మంది ఉన్నట్లుగా ఉండేలాగా డిజైన్ చేయడం జరిగింది. అయితే ఒక ఐఎన్ఎస్ నిర్దేశక్ ఎంతోగానో కూడా ఇప్పుడు భారత జాతికి ఉపయోగపడుతుందని కూడా ఇక్కడ ప్రముఖులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఇలాంటి తరుణంలో, ఎందుకంటే భారతదేశం సంబంధించి భారత జాతి గర్వించదగ్గగా త్రివిధ దళాలు ఎప్పుడు కూడా నూతన వరవడితోటి ముందుకు సాగుతున్నాయి. శత్రు దేశాల నుంచి భారతదేశాన్ని కాపాడేందుకు త్రివిధ దళాలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయి. అందులో ముఖ్యంగా సముద్ర జలాల నుంచి శత్రుదేశ సైన్యాలు లోపల రాకుండా, అదేవిధంగా నిఘా విభాగం ఎప్పుడు పటిష్టంగా ఉండడానికి, సర్వేలెన్స్ సంబంధించి ఎప్పుడు కూడా పటిష్టంగా ఉండేలాగా ప్రస్తుతం అయితే ఐఎన్ఎస్ నిర్దేశక్ తన వంతు ప్రయత్నం చేయడానికి ఇప్పుడు ఇండియన్ నేవీ కుటుంబంలో ఏకమైంది. భారత జాతికి సేవలు అందించడానికి ఐఎన్ఎస్ నిర్దేశక్ సిద్ధమైపోయింది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.